అండ్ ఈ డిజిటల్ అడిక్షన్ చాలా మంది లైక్ పర్సనల్ రిలేషన్స్ కానీ ఇవన్నిటిని కూడా చాలా ఆల్మోస్ట్ డిస్టర్బ్ చేస్తుంది. లైక్ సో దీనికి ఎలా సొల్యూషన్ అంటారు? డిజిటల్ అడిక్షన్, పర్సనల్ రిలేషన్స్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లైక్ అదర్ కరెక్ట్. థింగ్స్ లైక్ అన్ని. సో డిజిటల్ అడిక్షన్ ఏమవుతుందండి సార్, రీసెంట్ గా కపుల్ వచ్చింది. ఆవిడ ఏమంటదంటే, సార్ నేను ఏం చెప్పినా అతను విన్నాడు సార్. ఎందుకమ్మా ఏం విన్నాడు, ఏం ప్రాబ్లమా అంటే, లేదు సార్ ఎప్పుడు ఫోన్ లోనే ఉంటాడు సార్, ప్రతిసారి ఫోన్ లోనే ఉంటాడు. నేను ఒక 2-3 టైమ్స్ చెప్పాక ఏంటి ఏం చెప్తున్నావు అని అడిగి మళ్ళీ మళ్ళీ. దీనివల్ల ఏమవుతుందంటే, సి అది చెప్పేసరికి ఆమె నెక్స్ట్ డే చెప్పాలన్నా కానీ తనకి అరే విన్నాడు కదా ఏం Okay. చెప్దాంలే. సో మిస్కమ్యూనికేషన్ రావడము, మాట్లాడకపోవడము, వాళ్ళ మధ్యలో కంపాటబిలిటీ తక్కువ అవడము. అండ్ ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ప్రాబ్లం ఉందనుకో షేర్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఒక వైఫ్ ఒక హస్బెండ్ షేర్ చేసుకొని విల్ ట్రై టు సాల్వ్. ఇంట్లో 100 ప్రాబ్లంలు ఉంటాయి. ఫైనాన్షియల్ గా ఉండొచ్చు, మీ జాబ్ ప్రకారం ఉండొచ్చు, సమ్ రిలేటివ్ ఇష్యూ ఉండొచ్చు, 100% ఉంటాయి. షేరింగ్ ఇంపార్టెంట్. మీరు అది షేర్ చేసుకోకపోతే ఒక పర్సన్ కి ఆ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఓకే. అది పెరిగేసరికి వాళ్ళు డిప్రెషన్ లో వెళ్ళడం, యాంగ్జైటీలో వెళ్ళడం జరుగుతుంది. Okay. సో ఒక పర్సన్ అడిక్షన్ లో ఉండడం వలన ఆవిడకి డిప్రెషన్ లో వచ్చేసింది. ఒక పర్సన్ ఫోన్ కంటిన్యూస్ వాడడం వల్ల, హస్బెండ్ వాడడం వల్ల ఇక్కడ అడిక్షన్ ఒక డిప్రెషన్ అక్కడ అయిపోయింది అనమాట. అతనేమో చాలా డిప్రెస్డ్ గా, యాంగ్షియస్ గా, సార్ నాకు నిద్ర పట్టట్లేదు, నా ఎవరు వినట్లేదు. నేను పూర్తిగా హిస్టరీ అన్న అర్థం చేసుకుంటే అతను ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయగలిగితే ఏమన్నావు ఏంటి రీజన్ డిజిటల్ అడిక్షన్. మీరు అనుకున్నా సార్ ఇంత అవుతుందంటే అవుతుంది.